ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రికి రాని గుర్తింపు ఓ మంత్రి గారికి వచ్చింది. ఆయన ఎవరో తెలుసా? దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తన నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆ మంత్రి మన నారా లోకేష్. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అమృత్ భారత్ పథకంలో భాగంగా దాదాపుగా 12.56 కోట్ల రూపాయలైతే ఈ రైల్వే స్టేషన్స్కి కేటాయించారు. తాజాగా డిజిటల్లో కూడా ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం జరిగిపోయింది. అమరావతి అభివృద్ధి ఒక పక్క, మరోపక్క అమరావతిలో ఒక ప్రాంతమైన మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. అందరూ చెప్పుకుంటారు, లోకేష్ చెప్పుకోరు. ఆ తేడా ఏంటో తెలుసా? అందరూ తమ మార్కు వేసుకోవాలనుకుంటారు, కానీ లోకేష్ అలా అనుకోకుండానే తన ముద్ర పడుతోంది. అదేంటో తెలుసా? అదే మంగళగిరి నియోజకవర్గం. ఆ ప్రాంతానికి వెళితే ఎక్కడ చూసినా లోకేష్ మార్క్ కనిపిస్తుంది. నియోజకవర్గం మొత్తం లోకేషే కనిపిస్తారు. దీనికి కారణం అభివృద్ధి. గత పాలకులు చేయలేదా అంటే లోకేష్ వచ్చిన తర్వాత కనిపించిన అభివృద్ధితో పోలిస్తే చేయలేదనే చెప్పాలి. ఈ వీడియోలో మంగళగిరి రైల్వే స్టేషన్కు వచ్చిన మార్పు, దానిపై లోకేష్ మార్క్పై మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు కానీ, మంగళగిరి రైల్వే స్టేషన్ మాత్రం గతానికి ఇప్పటికీ తేడా గమనిస్తే కళ్ళు జిగేలమంటున్నాయి. ఏదో ఒక చిన్న మారుమూల రైల్వే స్టేషన్గా ఉండే మంగళగిరి ఇప్పుడు అత్యాధునిక రైల్వే స్టేషన్గా మారిపోయింది. రైళ్ల రాకపోకలే కాదు, ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టులు కూడా పెంచారు. కేంద్రం మీద అంతా చేస్తున్న లోకేష్ ముద్ర ఎందుకు పడిందనే డౌట్ లేకపోలేదు. దీనికి కారణం లోకేష్ తీసుకున్న చొరవ. మంగళగిరి రైల్వే స్టేషన్ అత్యాధునిక టెక్నాలజీతో ఎంతో అందంగా ముస్తాబైపోయింది. ఒకప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్కి ఎప్పటికీ తేడా గమనిస్తే ఎన్నో హంగులు, అంతకు మించి ఎన్నో అద్భుతమైన ఏర్పాట్లు. పార్కింగ్ దగ్గర నుంచి అలాగే దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక పక్క విజయవాడ రైల్వే స్టేషన్, మరో పక్క గుంటూరు, మధ్యలో ఉన్న మంగళగిరికి ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఈ ఆధునికీకరణ తర్వాత మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలే కంప్లీట్గా మారిపోయాయి. నారా లోకేష్ గారి చొరవ ఇందుకు ప్రధాన కారణం అని చెప్పాలి. ఈ ఒక్క రైల్వే స్టేషనే కాదు, దేశంలోనూ అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్న ఎక్కడో మారుమూల కేవలం 2 ప్లాట్ఫామ్లతో ఉండే మంగళగిరి రైల్వే స్టేషన్ ఈరోజు ఈ స్థాయిలో ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవే కాదు, నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి కావడం. అసలు విషయానికి వస్తే మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు 95% పూర్తయ్యాయి. ఎయిర్పోర్ట్ల తరహాలో ఓ కాంప్రహెన్సివ్ ట్రావెల్ హబ్గా మారబోతోంది. అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, రియర్ సైడ్ బిల్డింగ్, విఐపి లాంచ్ ఇప్పటికే రెడీ అయిపోయాయి. ప్లాట్ఫామ్ సర్ఫేసింగ్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫికేడ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ భారత్లో భాగంగా జరుగుతున్నాయి. ప్రయాణికులకు అత్యాధునిక మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ రైల్వే స్టేషన్ రాజధాని అమరావతికి ముఖద్వారం అని చెప్పాలి. అందుకే దీని ఆధునికీకరణకు సుమారు 12.06 కోట్లు కేటాయించారు. కేంద్రం చకచక పనులు చేస్తోంది. అయినా మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం కావడంతో పనుల్లో మరింత వేగం కనిపిస్తోంది. మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ స్టేషన్లో విమానాశ్రయం తరహా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొన్నటి వరకు 2 ప్లాట్ఫామ్లు మాత్రమే ఉండేవి. వీటిని 4 ప్లాట్ఫామ్స్కి పెంచారు. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైల్వే స్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఆధునికీకరణ పనులతో కొత్త రూపం వచ్చింది. ఈ రైల్వే స్టేషన్లోకి ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నట్లుగా, అలాగే స్థానిక సంస్కృతి సంప్రదాయాలను చిత్రాలు, బొమ్మల ద్వారా కొత్త లుక్ వచ్చింది. అలాగే ఎయిర్పోర్ట్ రేంజ్లో సౌకర్యాలు కల్పించారు. ప్రధానంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం లిఫ్ట్ సౌకర్యంతో పాటు విశాలమైన పార్కింగ్, పచ్చదనంతో కూడిన ఆవరణ వంటి అనేక అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. మంగళగిరి స్టేషన్ ఆధునికీకరణ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది. స్వాగత ద్వారం నుంచి లోపలికి వెళ్లే మార్గం,
ఆ ఆవరణ అంతా పచ్చదనంతో కలకల్లాడుతూ ఆహ్లాదకరంగా ఉంటుంది. మంగళగిరి రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 36 రైళ్లకు హాల్ట్ ఉంది. రాబోయే రోజుల్లో మరికొన్ని రైళ్లు ఆగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మంత్రి నారా లోకేష్ కి ఈ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ బాగా కలిసొచ్చే అంశమే. కేంద్రమే అంతా చేస్తున్న భవిష్యత్తులో కీలక రైళ్లను ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే అటు గుంటూరు ఇటు విజయవాడ మధ్యలో ఉన్న మంగళగిరి పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని అంతా భావిస్తున్నారు. మన మంగళగిరి, మన నారా లోకేష్, ఈ నినాదం మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. నినాదం మాత్రమే కాదు, మన నియోజకవర్గం, మన నారా లోకేష్, మన మంగళగిరి అని ఎప్పుడైతే అన్నారో ఆయన మార్క్ కూడా మొత్తం నియోజకవర్గం మొత్తం కనిపిస్తోంది, అభివృద్ధి మార్క్. ఇప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్ వాస్తవానికి ఇది ఆయన ఖాతాలో వేయచ్చా లేదా అంటే ఖచ్చితంగా ఇది అమృత్ భారత్ పథకంలో భాగంగా చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖాతాలోనే పడుతుంది. కానీ శరవేగంగా పనులు పూర్తయ్యాయి, శరవేగంగా దీని ప్రారంభోత్సవం కూడా పూర్తయిపోయింది. ఖచ్చితంగా అమరావతి డెవలప్మెంట్లో భాగంగా మంగళగిరి అమరావతి ప్రాంతంలోని ఒక నియోజకవర్గం కావడం, దీని అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఈ క్రెడిట్ నారా లోకేష్కి వెళ్తుంది అంటున్నారు మంగళగిరి ప్రజలు. ఇది వాళ్ళ అమరావతికి సంబంధించిన ఒక స్పెషల్ డెవలప్మెంట్ వీడియో. మరో డెవలప్మెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.